పేదలకు ఇల్లు దక్కుతాయా? లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత ఉంటుందా? నగరంలో ఇప్పుడు భూమి కొరత ఉంది, ఎక్కడ కొనుక్కోవాలన్నా కూడా. అయితే ఈ పథకం నిజంగా ఎలా అమలు కానుంది? అయితే ప్రభుత్వం చెప్పేది ఒకటి, ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నది మరొకటి. అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సంధ్యారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇక సత్య బీఆర్ఎస్ నుంచి, ఇక డాక్టర్ సమత గారు స్పోక్స్ పర్సన్ బీజేపీ నుంచి మరి కాసుడు జాయిన్ కాబోతున్నారు. ఎస్, గుడ్ ఈవినింగ్ మేడం. సంధ్యారెడ్డి గారు చెప్పండి, మనం చూసుకుంటే కనుక నార్మల్గా ఇందిరమ్మ ఇళ్ల పథకాల్లో ఎలాంటి అర్హత ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హైదరాబాద్లో నిర్మిస్తున్నటువంటి ఈ టవర్స్ల విషయంలో కూడా సేమ్ అర్హత అనేది పాటిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ నుంచి? తప్పకుండా అండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం అండి. అంటే ఎక్కడో గతంలో డబల్ బెడ్రూమ్లు కట్టేసి ఊరికి ఎక్కడో దూరంగా అంటరాని వాళ్ళలాగా పెట్టడం కాదు. 1,00,000, 2,00,000 రూపాయలు గజం ఉండే ప్లేస్లలోనే ప్రజలు అందుబాటులో ఉండే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళిక చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఏది ఉన్నా కూడా ఈ ప్రజల కోసమే పనిచేసేటోళ్ళం. ఒక 5 సంవత్సరాలు మనం పనిచేసి మంచిగా పనిచేస్తేనే ప్రజలు మనల్ని ఆదరిస్తారు. ఇవాళ ప్రతి కాన్స్టిట్యున్సీకి మేము 4,000 ఇండ్లు ప్రతి నియోజకవర్గాన్ని ఇచ్చాం. ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ప్లేస్ మనమే ఇచ్చేసి మనం బ్యాంకుల ద్వారా ఎవరికి అవసరం అనుకుంటే రుణాలు తీసుకునే విధంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంచి ప్రజలకు ఒక మెసేజ్ను, మంచి ఒక భరోసాను, ఒక బాధ్యతతో చేస్తున్నాం. ఇక్కడ దీన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దఫల వారీగా ఒకేసారి అన్ని కూడా ఫైనాన్షియల్ కూడా మనం కరెక్ట్ గా లేము. ఆ ఫైనాన్షియల్ కూడా సర్దుకునే విధంగా ఒక్కొక్కరు ముందుకు వెళ్ళేటప్పుడు తప్పకుండా 500 ఇప్పుడు ఏదో మనం కాన్స్టెన్స్కి 500 ఎట్లా చెప్తున్నారు, దశల వారీగా దఫల వారీగా ఇవ్వడం కూడా జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలలో అయితే మీరు చూసిండు, ప్రతి గ్రామానికి ఇల్లు లేని నిరుపేదలకు ఇచ్చి మళ్ళీ 2వ విడత 3వ విడత నిరంతరం ప్రక్రియ. ఒక్కసారి పెట్టి ఏదో స్కీమ్ లాగా పెట్టేది కాదు. ప్రతి ఒక్క పేదవాడు ఖాళీ కడుపుతోని ఉండొద్దు, పూరి గుడిసి ఉండొద్దు, ఇంట్లోనే ఉండాలి, బాగుండాలని ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇలా రైతుకి 9,000 కోట్లు ఇవాళ రైతు భరోసాను కూడా ఇచ్చింది. ఇవాళ సన్న వడ్లేస్తే గత ప్రభుత్వం సన్న వడ్లేస్తే ఉరి అనేది, ఇవాళ అదే సన్న వడ్లేస్తే బోనస్గా 500 రూపాయలు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇవాళ మహిళల పేరు మీద 200 యూనిట్ల కరెంట్ అనేది ఉచితంగా ఇస్తుంది, ఫ్రీ బస్ ఇస్తుంది, పిల్లలకి స్కూల్స్లలో టిఫిన్స్, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం, అంటే దఫల వారిగా చేస్తుందండి. సరే అనుకునే మేము 1, 2 చేయకపోయినా తప్పకుండా త్వరలో చేస్తాం. దాన్ని మనం బేస్ చేసుకొని గత ప్రభుత్వం చేసిన తప్పు మేము చేయకూడదని ఒక ఆలోచనతోనే పోతున్నాం. ఒకవేళ మేము ఒక్కటే చెప్తున్నామండి, ఇవాళ తెలంగాణలో ప్రజలు సంతోషంగా హ్యాపీగా ఉండాలని. మరి గతంలో ఎప్పుడైనా ఇట్లా ఇందిరమ్మ ఇండ్ల మాదిరిగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరు, మరి ఇట్లా గృహప్రవేశాలు చేసుకొని ఇట్లా పోయి గత సీఎం ఎప్పుడైనా పోయి వాళ్ళ ఇళ్లలో పోయి కూర్చొని తిని వాళ్ళతో మాట్లాడొచ్చిండ్రండి? సరే, గతం గురించి ఇంకా అనవసరం, మనం మాట్లాడుకోవడం వేస్ట్. అది తెలంగాణ ప్రజలు కూడా మాకు అవసరం లేదా సీఎం అని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని కోరుకున్నారు. కాబట్టి వాళ్ళ ప్రజాప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేసే నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు బలహీన వర్గాల కోసమే ఆలోచిస్తారు. ఇవాళ ఎవరండి ఇవాళ 1,00,000, 2,00,000 గజం భూమి ఉన్న దగ్గరనే బేస్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాలని ఆలోచనతో ఉంది. ఎందుకంటే ఇది అందరం కలిసిమెలిసి ఉండాలి అనుకున్న ప్రభుత్వం కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం చాలా బాగుంది. అంటే ఇది ఇక్కడితోనే ఆగిపోతుందని కాదండి, ఇంకా మంచి ప్లేసెస్ కూడా సర్వే చేస్తున్నారు. అందరికి అందుబాటులో విధంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని విమర్శలు చేసేసుకొని అమ్మ పెట్టదు ఆడుకోనియదు అన్నట్టుగా విమర్శలు చేసి గత ప్రభుత్వం ఇచ్చింది అయ్యాలని గత ప్రభుత్వం గురించి మనం విమర్శించుకోవడం కన్నా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేదే ఉంటుంది. ఈ డిస్కషన్ లో కూర్చొని ఒకరికొకరు మరచుకోవడం కన్నా మా ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ప్రభుత్వానికి సూచనలు ఏ విధంగా ఇస్తారు ఏందనేది మాట్లాడుకోవాలి తప్ప టీవీల ముందర కూర్చొని మనం గట్టిగా అరుచుకున్నంత మాత్రాన వాస్తవాలు నిజాలు కావు, నిజాలు అబద్ధాలు కావు. కాబట్టి మేము ఇస్తున్నాము, ఇవ్వాలనుకుంటున్నాము. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి అనేది ఇవాళ రేవంత్ అన్న కన్న కళల్ని సాకారం చేయబోతున్నాం. ఇక దాన్ని కూడా ట్రోల్ చేస్తూ దాన్ని కూడా అది చేసి ఎవరేం ఏం చేయలేం. ఎందుకంటే ఇవాళ ప్రజల పక్షాన పేదల పక్షాన నిలుస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్. ఇవాళ పేదలు ఓట్లేస్తే గెలిచిండ్రండి. టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వేస్తే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాలేదు కాబట్టి వాళ్ళు విమర్శిస్తే మేము పట్టించుకోం. ఎవరు ప్రజలు
ప్రజలు మమ్మల్ని వాళ్ళకి అవకాశం 5 సంవత్సరాలు ఇస్తారండి. మా ప్రభుత్వం మేము చేసిన పాలన కరెక్ట్ లేదనుకోండి, అవకాశం వేరే వాళ్ళకి ఇస్తారు ఆటోమేటిక్‌గా. కాబట్టి మేము ఎవ్వరికీ అంటే వాళ్ళకి వీళ్ళకి మేము ఎప్పుడు లెంక పెట్టుకోమండి. మా ప్రభుత్వం ఏం చేస్తది అనేదే చెప్తది. చెప్పేదే చేస్తది. ఇక మనము ఊరికనే టీవీలో అందులో కూసోని ఇక గతం చెప్పుకొని ఎక్కి ఎక్కి ఏడవడం కన్నా అసలు జరిగేది ఏందనేది ఇప్పటికే రాష్ట్రంలో చాలా మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కూడా అందరం ఒక తాటి మీద ఉండి అందరం ఒక సంక్షేమ పథకాల కోసం ఆలోచించాలి. ఒకసారి ఎలక్షన్స్ అయిపోయినాయి. 5 సంవత్సరాలు అవునన్నా కాదన్నా అధికారం ఉంటది. ఆ అధికారంతోనే సూచనలు సలహాలు ఇస్తూ ప్రతిపక్షాలు కూడా అలా ముందుకెళ్తే 100% ప్రతిపక్షాల సలహాలు సూచనలు కావాలి. వారు కూడా తప్పకుండా వాళ్ళకి తోచింది కూడా చెప్పాలి. వాళ్ళ సలహాలతోనే ముందుకు పోతాం తప్ప మాకు ప్రభుత్వం ప్రజలు ఇచ్చిండ్రు అనే అహంకారంతోనే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చేయలేదు. చేస్తున్నామండి. కాకపోతే ఇంకా వీళ్ళు నోరు తెరిస్తే తులం బంగారం అన్నారు, పెన్షన్స్ అన్నారు, ఇవన్నీ అన్నారంటే గత ప్రభుత్వం చేసిపోయిన అప్పును తీర్చుకోలేకనే వడ్డీలే ఎన్ని లక్షల కోట్లు కడుతున్నారో ప్రతి ఒక్కరికి మొత్తం టోటల్ గా అప్డేట్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాం. సంధ్యారెడ్డి గారు ఆ టాపిక్ వచ్చే ముందు రెవెన్యూ పెరిగిన సంధ్యారెడ్డి గారు ఆ టాపిక్ వచ్చే ముందు గతంలో కేసీఆర్ కూడా ఇల్లు కట్టించాడు. అయితే ఆ ఇళ్లనే పూర్తి స్థాయిలో ఇంకా వినియోగంలోకి తీసుకురాలేదు. వాటినే చాలా మందికి ఇంకా ఇవ్వలేదు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త ఇళ్ళు వాటిని ముందు ఇచ్చేసిన తర్వాత కొత్త ఇళ్ళు ప్రక్రియకి వెళ్తే బాగుంటుంది కదా. తప్పకుండా అండి. ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి అలర్ట్ అయ్యాయి. ఆ కేసీఆర్ గారు కట్టిన ఇల్లు కేసీఆర్ గారి ఇంట్లో నుంచి ఏం లేదండి, ప్రజలదే, ప్రజల సొమ్ము అది. కేసీఆర్ కట్టిన ఒక ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ద్వారా ఇస్తారు. డెఫినెట్ గా మీరు చాలా దగ్గర చూసారు, వృధా అయిపోయాయి. కొన్ని దగ్గర అయితే అసలు పందులు కుక్కలు అలా పడుకొని అసలు రాజల సొమ్ము రాళ్ళపోలు అన్నట్టుగా ఉంది. దాన్ని ఇంకా కూడా మంచిగా నీట్ గా చేసి దాన్ని కరెక్ట్ గా చేసి 100% చాలా మందికి వాళ్ళ పేర్ల మీద వచ్చాయండి. అవి వచ్చాయి, వాళ్ళకి అలాట్ చేస్తారు. డెఫినెట్ గా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లని తప్పకుండా ప్రజలకు ఇచ్చేదే. కాంగ్రెస్ పార్టీ ఏం తీసుకోదు, వాటికి అదనంగానే కట్టాలి. ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు అందాలి అనేదే ఇవాళ కాంగ్రెస్ కలలుగండి. అంతే. సత్య గారు చెప్పండి, అంటే గతంలో కేసీఆర్ కూడా ఇల్లు కట్టించాడు, అప్పుడు కూడా బాగానే కట్టించారు అని కొంతమంది చెప్పారు. కొన్ని దగ్గర విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు సంధ్యారెడ్డి గారు చెప్పిన దగ్గర కొన్ని దగ్గర పందులు తిరిగే వాతావరణం కూడా ఉందని. అయితే ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు కడుతుంటే దాని మీద ఎందుకు ప్రతిపక్షాల ఆరోపణలు? ఇల్లు కడితే ఆరోపణలు ఎందుకు చేస్తారండి? ఇంటి పేరుతో కొత్త స్కీమ్ పేరుతో ఇవాళ 10,000 రూపాయలు డిపాజిట్ చేయాలి, దరఖాస్తు చేసుకున్నప్పుడే 10,000 రూపాయలని కట్టాలి అని చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో ఇది చాలా కొత్త విషయం. ఎందుకంటే పేదవాళ్ళకి మనం ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు పేదవాళ్లే కదా, ఆ పేదవాళ్ళు 10,000 రూపాయలు కట్టి నువ్వు బుక్ చేసుకోవాలి, నువ్వు అప్లై చేసుకోవాలి అని అంటే లేని వాళ్ళు ఎట్లా మరి? రెండవది, కట్టిన డబ్బులకి ఎవరు బాధ్యత? వాళ్ళ కోట్ల రూపాయలు కదా, ఒక్కొక్క పేదవాడు 10,000 రూపాయలు కట్టడము అని అంటే కోట్ల రూపాయలు కదా, దీనికి ఎవరు జవాబుదారితనం? అసలు ఇట్లా అంటే పథకాలు అనేవి ఇట్లా ఉంటాయా? వాళ్ళతో డబ్బులు తీసుకొని 10,000 రూపాయలకి వాళ్ళని అప్లై చేయించుకొని దానికి సంబంధించి మళ్ళా స్క్రూటినీ జరుగుతుంది, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పేసి. మళ్ళీ ఒకవేళ మీకు ఇవ్వకపోతే తిరిగి ఇచ్చేస్తాం. ఇలాంటి అంటే ఈ టైప్ ఆఫ్ ప్రతిపాదన ప్రభుత్వం నుంచి రావడం అనేది ఒక దోపిడీగా మనం భావించాలి. అంటే అన్యాయంగా పేదలని, ఒకవేళ 10,000 రూపాయలు కూడా లేని పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇందిరమ్మ గృహానికి దూరమైనట్లేగా. ఇది ఎట్లా సరైనది అవుతుంది? రెండవది, ఈ రోజు 2.5 సంవత్సరాలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి, ఇప్పటి వరకు ఏం చేసింది గవర్నమెంట్ అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఎన్ని ఇందిరమ్మ ఇళ్లను కట్టించింది, ఎన్ని ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఓపెన్ చేసింది, ఎంతమంది పేదవాళ్ళు ఇవాళ ఇందిరమ్మ గృహంలో ఉంటున్నారు? 2.5 సంవత్సరాలు కదా. ఒక ఇల్లు కట్టాలంటే జనరల్ గా 6 నెలలు, ఎక్కువ 6 నెలలు కూడా ఎక్కువే, సరే ఒక 6 నెలలు అనుకుందాం మాటకి. ఈ 6 నెలలకు సంబంధించినటువంటి ప్రభుత్వము ఎంత మందికి గృహాలను ఇచ్చింది, ఎంత మంది కట్టుకున్నారు, ఆ సంఖ్య ఏమన్నా చెప్పగలుగుతుందా కాంగ్రెస్ గవర్నమెంట్? వీళ్ళ దగ్గర ఏమన్నా లెక్కలు ఉన్నాయా? రెండవది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలు ఎన్నుకున్నారు,
నాడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డబల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు పంపిణీ కాలేదు. Yeah. పంపిణీ కాలేదని కాంగ్రెస్ గవర్నమెంట్ పదే పదే మాట్లాడుతుంది. మరి దాన్ని ఎందుకు పంపిణీ చేయట్లేదు? పంపిణీ చేయాలి కదా. ఎక్కడికక్కడ ఉన్నటువంటివి ఏవైతే గృహాలు ఉన్నాయో, డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో వాటన్నిటిని పేదవాళ్ళకి పంచితే సగానికి సగం పేదవాళ్ళు ఇవాళ ఆ ఇళ్లకు పోతే మనకి సంఖ్య కూడా, కట్టించే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతుంది కదా. ఆ వైపు ఎందుకు గవర్నమెంట్ చర్యలు తీసుకోవట్లేదు? ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ, చాలా ముఖ్యమైనటువంటి అంశము, ఎప్పటికప్పుడు కొత్త ప్రతిపాదనలు ఎందుకు తీసుకొస్తుంది ప్రభుత్వం? ఇళ్లకు సంబంధించి కావచ్చు, లేదంటే మిగతా అంశాలకు సంబంధించి కావచ్చు, ఎందుకు ప్రతిపాదనలు మారుతున్నాయి, ఎందుకు ఆలోచనలు మారుతున్నాయి, పేదవాళ్ళకు అందించాల్సినటువంటి పథకాలలో కొత్త మార్పులు ఎందుకు తీసుకొస్తుంది ప్రభుత్వం అనేది కూడా కంపల్సరీ చెప్పాలి. అదే విధంగా ఇందిరమ్మ ముఖ్యంగా అంటే చాలా ఇప్పుడు హైడ్రా పేరుతో ఎక్కడైతే ఇండ్లను కూల్చేశారు వాళ్ళందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పారు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు. మరి వాళ్ళందరికీ ఇండ్లు ఇచ్చే దాంట్లో ఎందుకు ఫెయిల్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్? ఎందుకు ఈ రోజుకు వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు? ఇప్పుడు ఎవరైనా సరే ప్రభుత్వం అనే వాళ్ళు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టించి ఆ ప్రభుత్వాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రధానమంత్రి పేరు ఆ ఇంటికి పెట్టి వాళ్ళకి ఇవ్వకుండా తాసారం చేస్తూ హైదరాబాద్ లో ఎవరికైనా పేదవాళ్ళకి ఇల్లు కావాలి అంటే 10,000 రూపాయలతోటి మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి ఒక నిబంధన పెట్టడం అనేది చాలా దుర్మార్గం అయింది. అసలు పేదవాడి దగ్గర 10,000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి అడుగుతున్నా నేను. ఒకవేళ కట్టిర్రే అనుకుందాము, కట్టిన తర్వాత వచ్చేటువంటి డబ్బులకి ఏంటి ప్రాతిపదిక? ఇవాళ మీరున్నారు గవర్నమెంట్ లో, మీరు ఒక అభిప్రాయాన్ని తీసుకొచ్చారు, ప్రజల ముందుకు తీసుకొచ్చారు, ప్రజలు డబ్బులు కడతారు, రేపు వాళ్ళకి ఇల్లు రావు, ఎక్కడికి తిరగాలంటే వాళ్ళు? అంటే ఇది ప్రజాపాలన లేకపోతే దోపిడీ పాలన? ఎట్లా సరైంది? ఇందాక సందేహం మాట్లాడుతూ ఒక మంచి విషయం చెప్పారు, ప్రతిపక్షాలు విమర్శించకూడదు, ప్రతిపక్షాలు సూచనలు చేస్తే ఖచ్చితంగా తీసుకుంటాము అని చెప్పేసి. ఈ ప్రతిపక్షం బీఆర్ఎస్ గా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము అనేక విషయాలలో, నీళ్ల విషయాలలో కావచ్చు, వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, నిరుద్యోగానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఇది చెయ్యండి అని చెప్పేసి ప్రభుత్వానికి సూచిస్తూ ఉంటే తిట్ల దండకమే. అసలు ఎంత దారుణంగా రేవంత్ రెడ్డి గారు తిడుతున్నారు అని అంటే ఇక దానికి ఒక లెక్క పత్రం అనేది లేదు, ఒక పద్ధతి అనేది లేదు. ఇష్టం వచ్చినట్టు కొత్త పదాలు, కొత్త తిట్లు, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ప్రతిపక్షంగా అలాగే ప్రజల పక్షాన ఉన్నట్లుగా మేము ఎట్లా ఆలోచించాలి? కొన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు ఇందిరమ్మ పేరుతో మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి ప్రతి పేదవాడికి 10,000 రూపాయల నిబంధన పెట్టడం అని అంటే కొన్ని కోట్ల రూపాయల దోపిడీకి వీళ్ళు ద్వారాలు తెలిసిందని చెప్పేసి అర్థం అవుతుంది. ఇది ఎట్లా సరైంది? ఇప్పటికే ప్రభుత్వం మీద చాలా మంది కమిషన్లు తీసుకుంటున్నారు. ఒక ఫైలు 1,00,000 రూపాయలు మీరు రిలీజ్ చేయాలి అని అంటే పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో 30% అడుగుతున్నారని చెప్పేసి ప్రజలు పబ్లిక్ గా ఓపెన్ గా సెక్రటేరియట్ ముందే ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. సత్య గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఎస్ సమత గారు, గుడ్ ఈవినింగ్. సమత గారు చెప్పండి, ఏంటి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అబ్జెక్షన్ ఏంటి అసలు? అంటే పేదలకు మంచి చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది డైరెక్ట్గా, మేము ప్రతి పేదవాడికి ఒక ఆవాసం కల్పించడమే మా యొక్క లక్ష్యం అని చెప్పి. ఎందుకు భారతీయ జనతా పార్టీ దీన్ని కూడా వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది? ముందుగా వార్ రూమ్ లో ఉన్న పెద్దలకి అండ్ 9+ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఇక్కడ పేదలకు కాదు, ప్రజలకు, తెలంగాణ ప్రజలకు సంక్షేమం చేస్తే ఎవరు అడ్డుపడరండి. ఇప్పుడు అక్క వాళ్ళు చెప్పినట్టు కూడా ఏదైనా కూడా ఫస్ట్ ఇప్పుడు ఇల్లు ఇస్తామన్నప్పుడు పేదల దగ్గర నుంచి 10,000 తీసుకోవడము, ఒక టోకెన్ అమౌంట్ తీసుకోవడము, టోకెన్ అమౌంట్ లో మనం ఇచ్చే 7,680 ప్లాట్లకు 10 లక్షల పైన దరఖాస్తులు తీసుకోవడము, దానికి సంబంధించిన దానిలో సెలెక్షన్ చేసుకోవడము, సెలెక్షన్ కాని వాళ్ళకు మళ్ళీ తిరిగి ఇల్లడం అంటే ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది గట్టిగా. 2.5 సంవత్సరాల్లో వీళ్ళు కట్టేయడము, తర్వాత తిరిగి ఇవ్వడము, అవన్నీ సాధ్యమా? అసలు ఇది ఎప్పుడు లేని కొత్త ఒరవడి ఎందుకు తీసుకొస్తున్నారు? పేదలకు 10,000 కట్టే స్తోమతే ఉంటే దాంట్లో కూడా మళ్ళీ ఇప్పుడు 11 lakhs 11 లక్షల్లో 6 లక్షలు పేదలే కట్టుకోవాలంట, 5 లక్షలు ప్రభుత్వం ఇస్తుందంట. 6 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి?
పేదవాళ్ళకు అని అంటున్నారు. 6 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? తర్వాత మళ్ళీ ఇది కేవలం పేదలు ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నారా? మరి వేరే జిల్లాల్లో పేదలు లేరా? మళ్ళీ దానికి ఒక కండిషన్ వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఉంటేనే వస్తాము, 5-6 ఇయర్స్ దాటిన అంటే ఏంటి, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఇల్లు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ ఆవాస్ యోజన కింద మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తున్నాయి. దాని పరంగా కూడా 4 కోట్ల పైగా ఇల్లులు, 4 లక్షల కోట్ల పైగా త్రూఅవుట్ ఇండియా మనకు ఇల్లులు కన్స్ట్రక్ట్ అయిపోయినాయి, చేసినాయి. బీఆర్ఎస్ హయాంలో కూడా కొత్త ఇల్లులు కన్స్ట్రక్ట్ చేశారు. వాళ్ళు ఈ కన్స్ట్రక్ట్ చేసిన ఇళ్లను అసలు ఎవరికి కేటాయించారు? ఎవరికి ఇచ్చారు? ఎవరు లబ్ధి పొందుతున్నారు? అవన్నీ కూడా ప్రజల సొమ్మే కదండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కలెక్ట్ చేసిన మనీ ఇది 10 లక్షల మంది నుంచి, 10 లక్షల ప్రజల నుంచి మీరు 10,000 చొప్పున కలెక్ట్ చేస్తే ఈ వచ్చిన మనీ అంతా ఈ దేనికోసం యూజ్ చేస్తారు? దానికి అకౌంట్ సిస్టమ్ ఏంటి? దానికి ప్రభుత్వము ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, దీనికి ఎవరు కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు? కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి కదండి. ఇప్పుడు మెయింటెనెన్స్ ఎవరు? దాని ప్రభుత్వం ఒక సర్టెన్ అమౌంట్ తీసి పక్కన పెడుతుందా మెయింటెనెన్స్ కోసము? ఎవరు చూస్తారు? దాని లిఫ్ట్ మెయింటెనెన్స్ కానీ ఇంకోటి మెయింటెనెన్స్ కానీ ఎవరు చూస్తారు? బిల్డింగ్ యొక్క కంప్లీట్ ఒక సిస్టమ్ మెయింటెనెన్స్ ఉంటుంది, లేకపోతే అది కూడా వేస్టే కదా. సో ఇట్లాంటి ఈ ప్రతి ఒక్క విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయండి. సో ఒక క్లారిటీ లేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కేవలం మా దృష్టి ప్రకారం జిహెచ్ఎంసీ పరిధిలోనే ఇంట్రొడ్యూస్ చేయడంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ ని ఉద్దేశంగా పెట్టుకొని చేస్తున్న పథకంగానే ఇది ఉండాలి. ఇది ఈ ప్రజల సంక్షేమ పథకం కాదండి, ఇది స్కీమ్. ఇది ఒక ఈఎంఐ కాంగ్రెస్ స్కీమ్ అన్నట్టు, ఈఎంఐ స్కీమ్ లాగా ఒక కాంట్రాక్ట్ పద్ధతిలో జరుగుతున్న పథకం అన్నట్టు. సో బీఆర్ఎస్ కూడా ఇదివరకు ఇట్లాంటి స్కీమ్ కి పథకం వేసింది, అది డెలివరీలో వైఫల్యమైంది. కన్స్ట్రక్ట్ చేసింది కానీ డెలివరీలో వైఫల్యమైంది. ఇప్పుడు అసలు కాంగ్రెస్ అయితే డిజైనింగ్ లోనే ఫాల్ట్, డిజైనింగ్ లోనే ఫెయిల్యూర్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి తీసుకున్న సొమ్ముతో కట్టిన దానికి ప్రభుత్వ సంక్షేమం ఏంటి? ప్రభుత్వము పేరు పెట్టుకోవడం, అది ఇక సంక్షేమము పథకం కింద ఎట్లా వస్తుంది? సంక్షేమం అంటే ప్రజలకు భారంగా ఉండడమా? ప్రజలపైన భారం వేయడం అనేది సంక్షేమమా? సంధ్య రెడ్డి గారు చెప్పండి. దాదాపుగా అంటే ప్రతి ఒక్క టోకెన్ అమౌంట్గా 10,000 రూపాయలు కట్టాలి అంటున్నారు. అయితే 1,00,000 ఇండ్లు మా టార్గెట్ అని చెప్పారు. అంటే 1,00,000 ఇండ్లు 10,000 వేసుకున్నా కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు. ఈ 100 కోట్ల రూపాయలు రేపు పొద్దున ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే ఓకే, కంప్లీట్ చేయకపోతే దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అసలు? గవర్నమెంటే రెస్పాన్స్ ఉంటదండి. అసలు ఒక్కటి నాకు అర్థం కాదు, ఎలా కడతారు అంటే కడతారండి. 4,000 ఇప్పుడు కాన్స్టిట్యున్సీ లో 4,000 ఇండ్లు ఇచ్చారు, ఇందిరమ్మ ఇండ్లు. ఊర్లలో తెలియదా? ఊర్లలో అయితే పిచ్చోళ్ళు కాదు కదా. వీళ్ళు ఇప్పుడు 10,000 రూపాయలు పెట్టి వాళ్ళ అమౌంట్ వాళ్ళు ఒకటి బుక్ చేసుకుంటే డెఫినెట్ గా జవాబారి గవర్నమెంటే ఉంటుంది, దాంట్లో ఏజెంట్లు ఉండరు. ఇది ప్రైవేట్ సంస్థ కాదు, తప్పకుండా ఇది రెవెన్యూ డిపార్ట్మెంటే బాధ్యత వహిస్తుంది. ఎందుకు అని అంటే ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటే డ్రా సిస్టమ్ లో గతంలో కూడా డబుల్ బెడ్రూమ్స్ కూడా చాలా మందికి డ్రా సిస్టమ్ గానే తీశారు. ఒక మంచి పరిణామం అన్నమాట. ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ ఎవరికి టెండర్ ఇస్తారు, ఎవరికి అది కొంచెం నాకు వినడానికి కూడా కొంచెం మంచిగా అనిపించలేదు. అది ఎవరు టెండర్ తీసుకుంటారు, ఎవరు ఏం చేస్తారు, ఎవరు అవినీతి చేస్తారంటే మరి కేంద్రం నుంచి కూడా మరి ఎలాంటి వాళ్ళకి ఇచ్చిండ్రో, మరి కేంద్రం నుంచి కూడా ఇండ్లు వచ్చినాయి కానీ చెప్తున్నారు కదా, ఎలాంటి వాళ్ళకి ఇచ్చారు, బేసిక్ వాళ్ళకి ఇచ్చారు, ఎలాంటి వ్యక్తులకు ఇచ్చిండ్రో మీకు కూడా తెలుసు కదమ్మా. కాబట్టి ఒకటే, అమ్మ పెట్టదు అడుకోనియదు, పెట్టేటోళ్ళని పెట్టనియండి, అప్లై చేసుకుంటారు. ఆగమ్మా, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా, మీరు మాట్లాడినా అమ్మా చెప్పండి అక్క, చెప్పండి. వచ్చేసి ఏదో మీరు మాట్లాడినప్పుడు ఓపిక ఉండాలి. అది మీరు మాట్లాడినప్పుడు ఓపికతో విన్నా. మస్తు టైం ఉంది, మస్తు నువ్వే మాట్లాడిపోతే నువ్వే మాట్లాడు మొత్తం. అయితే ఒకటే చందు గారు, నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇవాళ ప్రజల కోసం పనిచేస్తుంది, వీళ్ళ కోసం చేయట్లేదు. ఎవరు ఉనికి వాళ్ళు కాపాడుకుంటారు. మేము డబ్బా కొట్టుకునేది ఏం లేదు. ఊళ్ళల్లో మనము నియోజకవర్గాల జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ని మనము దృష్టిలో పెట్టుకొని చేస్తున్నామంట. ఆ దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఎందుకు అంటే
ఫస్ట్ గ్రామీణ ప్రాంతంలో ఫస్ట్ దఫ రెండో దఫ ఇచ్చిన తర్వాతనే ఇక్కడ మనకి ఇక్కడ వీళ్ళు గతంలో మేకలు కట్టేస్తారు, కుక్కలు కట్టేస్తారు, మేకలు అని చెప్పి కదా. మీరు ఆ విషయం గురించి ఒకటి క్లియర్ గా తెలుసు, అది చెప్పి మనకు తెలుసు. ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మాత్రం పనిచేయదండి. విలేజ్లలో నియోజకవర్గాలలో ఇచ్చినాము, గ్రామీణ ప్రాంతాలలో ఇచ్చినాము, పట్టణ ప్రాంతంలో కాస్ట్ అవుతుందండి. మీకు అందరికి తెలిసిందే. మనం ఇప్పుడు సంధ్యారెడ్డి గారు ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. 500 కోట్లు. సంధ్యారెడ్డి గారు మీ దగ్గరకు వస్తాం. సమత గారు చెప్పండి. సార్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ దృష్టి పెట్టుకొని చేయనప్పుడు రాష్ట్రం అంతా కూడా వినియోగించుకోవచ్చు కదా, రాష్ట్రం అంతా ఓపెన్ పెట్టచ్చు కదా. ఫస్ట్ జిహెచ్ఎంసీలో పెట్టేసి స్పెసిఫిక్ గా పర్టికులర్ కౌంట్ కూడా పెట్టేసి ఇది చేస్తున్నారంటే కంపల్సరీగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉద్దేశించి చేసుకోవడం అన్నట్టే కదా. అది తర్వాత స్పెసిఫిక్ గా ఒక సర్టన్ ఇయర్స్ అంటే ఎందరో మంది ప్రజలు పల్లెల నుంచి వచ్చి హైదరాబాద్ లో 4-5 సంవత్సరాల నుంచి సెటిల్ అయ్యి ఉద్యోగాలు చేస్తూ రెంట్కి ఉండి చేస్తున్నారు. వాళ్ళంతా కూడా పేదలు కాదా? సో వాళ్ళకి ఎప్పుడు వస్తాయి? సో పర్టికులర్ గా ఇది ఒక ఎంఐఎం ని దృష్టి సంతోషపెట్టడానికి అదే పరంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ దృష్టి పెట్టుకొని వచ్చిన పథకంగానే మేము భావిస్తాం. ఎందుకంటే కేవలం జిహెచ్ఎంసీ ఇప్పుడు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ వీటిలో పేదలు లేరా అండి? అక్కడ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు లేరా హైదరాబాద్ లో? సో వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? 2.5 సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు ఎన్ని ఇల్లు కన్స్ట్రక్ట్ చేశారు? అది కూడా చెప్పాలి కదా. చెప్పండి సార్. ఒకటి ఇక్కడ ముందు ఇల్లు పూల కొట్టారు కదా, ఇల్లు చాలా మందికి సిటీ అవుట్స్కర్ట్స్ లో. ఆ పూల కొట్టిన వాళ్ళందరికీ ఇల్లు ఇస్తానని చెప్పారు. ఎందుకు ఇవ్వలేదు అనే దానికి సమాధానం కావాలి ప్రభుత్వం నుంచి. వాలీబాల్ చాలా మంది బయట ఉంటున్నారు. పైసా కూడబెట్టుకొని ఎంతో కష్టపడి ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ అండి. ఆ కళను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో హృదయాలను గాయపరిచింది. ఎంతో మందికి నిద్రలేని రాత్రులు ఇవాళ గడుపుతున్నారు ప్రజలు. అదే మధ్య తరగతి వాళ్ళు, అదే హై మిడిల్ క్లాస్ వాళ్ళు, అదే పేదవాళ్ళు చాలా మంది కష్టపడి బ్యాంకు లోన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి ఎలాంటి నోటీస్ లేకుండా, ఎలాంటి సమాచారం లేకుండా, కనీసం వాళ్ళందరినీ కూర్చోబెట్టి చర్చించకుండా, ఏం జరుగుతుందో కూడా వాళ్ళకు చెప్పకుండా, పిల్లల్ని చూడకుండా, వాళ్ళ పుస్తకాలను కూడా తీసుకొని ఇవ్వకుండా, గర్భిణీ స్త్రీలను కూడా బయటికి పడేసి వాళ్ళు తెల్లవారి అంటే కనీసము సూర్యోదయాన్ని కూడా చూడకుండా రాత్రికి రాత్రి వాళ్ళ మీద దాడులు చేసి ఇళ్లను కూలగొట్టినటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తానని చెప్తే నమ్మడానికి ఎవరన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? నాకు అర్థం కాదు. పైగా ఆ ఇంప్లిమెంట్ చేసే పథకం కూడా 10,000 రూపాయలు. ఎందుకు కట్టాలి 10,000 రూపాయలు? పేదవాడు అని చెప్పేసి మీరు అనుకున్న తర్వాత, పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పిన తర్వాత, ఆ పేరుకు కనీసం ఆ ఇందిరమ్మ కన్నా కనీసం గౌరవం ఇచ్చి మీరు ఆ పేదవాళ్ళ పక్షాన నిలబడాలి. ఇప్పుడు సంధ్యక్క గారు మాట్లాడుతున్నారు, వీళ్ళ కోసం, బీజేపీల కోసం, బీఆర్ఎస్ ల కోసం కట్టట్లేదు, వీళ్ళు చెప్పిన మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు, వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్, మేము ఈ రాష్ట్ర పౌరులం. ఈ రాష్ట్ర పౌరులుగా జరుగుతున్నటువంటి అంశాల మీద ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, చర్చిస్తాం. మేము ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రంలో ప్రభుత్వంలో మీరుంటే మేము ఈ రాష్ట్ర పౌరులం కావా? మీరు చేసే విషయాల మీద ప్రశ్నించడానికి మాకు హక్కు లేదా? అసలు ఫస్ట్ కుళ్ళగొట్టిన వాళ్ళకి ఇల్లు ఎందుకు ఇవ్వలేదు? ఏం మాట్లాడింది ముఖ్యమంత్రి? ఏం మాట్లాడింది పొంగులేటి శ్రీనివాసు? వాళ్ళకి ఇల్లు ఇచ్చిన తర్వాత కదా మీరు మిగతా ఇందిరమ్మ గృహాల గురించి మాట్లాడాల్సింది. చాలా మంది చాలా ఇల్లు సిటీ అవుట్స్కర్ట్స్ లో డబుల్ బెడ్రూమ్లు అనేవి పడాపడుతున్నాయని చెప్పేసి మీ నోటుకుంటేనే మాట్లాడుతున్నారు కదా. ఆ పడాపడ్డ ఆ డబ్బంతా ప్రజల డబ్బే కదా. కేసీఆర్ కట్టించినా ఎవరు కట్టించినా ఆ డబ్బు ప్రజల డబ్బు కదా. ఆ ఇళ్లను పంచితే మీకు సగం శ్రమ తగ్గుతుంది కదా. సమస్యలు ఏమన్నా ఉంటే ఆ ఇంట్లోకి పోయిన తర్వాత అంతో ఇంతో వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో కొంచెం రిపేర్లు కానీ లేకపోతే ఇంకేమన్నా అవసరమైతే అవసరాలు తీర్చుకుంటారు కదా. అసలు ఇల్లు మీరు ఎందుకు ఇవ్వట్లేరు, శాంక్షన్ చేయట్లేరు? పైగా కూలగొట్టిన వాళ్ళ ఇళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పేసి ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ వాళ్ళ కొత్త ముసుగు ఏమంటారు కదా, ఇక మాట్లాడితే మళ్ళా సందేహం మొత్తుకుంటది కానీ
అసలు మీరు మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి అక్క. దయచేసి మహిళలందరూ కలిసిపోయి ఇవాళ ఇల్లు గూళ్ళగొట్టినటువంటి మహిళలు పిల్లలకి అలాగే ఆ కుటుంబాలకి సరైనటువంటి జీవనాన్ని ఇవ్వలేక కనీసం పడుకోవడానికి కూడా లేని స్థితిలో ఇవాళ అర్ధాకలతోటి అర్ధ నిద్రలతోటి ఇవాళ తెలంగాణ అంతా ఘోషిస్తుంది. ముందు మీరు మహిళలు కదా, మీరు వెళ్ళి మాట్లాడండి, వాళ్ళ పక్షాన నిలబడండి. గర్భిణీ స్త్రీలను ఈడ్చి పడేసిరు కదా, ప్రశ్నించండి రేవంత్ రెడ్డి గారిని. పిల్లలు పుస్తకాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వనందుకు ఎందుకు ఇట్లా చేస్తున్నారని అడగండి. కరెక్ట్ గా హైడ్రా ఏ టైంలో చేస్తుంది తెలుసా? ఇల్లు కూలగొట్టేది ఫ్రైడే సాటర్డే చేస్తుంది. ఎందుకనంటే కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా చేస్తుంది. పేదవాళ్ళు ఎవరైనా సరే ఆ ఇల్లు ఊలగొడుతున్నారు సమాచారం వచ్చిందని చెప్పేసి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకొని కోర్టుకెళ్ళి కనీసం ఆపుకుందామని చెప్పేసి అంటే అవకాశం లేకుండా చేసింది. ఖమ్మంలో నిర్దాక్షిణ్యంగా కొన్ని వందల వేల కుటుంబాలు వాళ్ళ రోడ్డు మీద పడ్డాయండి. ఆ పొంగులేటి శ్రీనివాస్ గారు అక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎందుకు వాళ్ళని ఈడ్చి బయటేశారు? వాళ్ళకి ఎందుకు మళ్ళీ పునరావాసం కల్పించలేదు? దాని మీద మాట్లాడండి సంధ్యక్క గారు. అరే ఇంత దుర్మార్గం ఉంటదా? మనం మహిళలం కదా, మహిళల పక్షాన నిలబడాల్సిన వాళ్ళం కదా. కుటుంబంలో ఇవాళ కుటుంబం ఛిద్రమైతే, ఇల్లు లేకపోతే ఆ బిడ్డలు ఎట్లా కాపాడుకుంటది? ఆ సంసారాన్ని ఎట్లా లీడ్ చేస్తుంది? పైసా కూడబెట్టుకొని ఒక కళ కదా ఇల్లు అనేది. మీరు కట్టించకపోండి, ఇందిరమ్మ ఇల్లు కట్టించకపోండి, డబల్ బెడ్రూమ్లు పంచకపోండి, అది తర్వాత అంశం. మేము గవర్నమెంట్ లోకి వస్తాం, మేము చూసుకుంటాం. కానీ అట్లీస్ట్ మీరు ఉన్నటువంటి కుటుంబాలని ఎందుకు ఛిద్రం చేస్తున్నారు? ఎందుకు నాశనం చేస్తున్నారు? ఇవాళ మీరు కొత్త నినాదంతో ముందుకు వస్తే ప్రజలు అర్థం చేసుకుంటారా? 10,000 రూపాయలకి టోకెన్ అమౌంట్ కట్టాలా? అసలు ఎక్కడుంది? ఏ రాష్ట్రంలో ఉంది ఇది? ఎక్కడుంది? సమాధానం చెప్పండి. ప్రతిదీ విమర్శిస్తారని చెప్పేసి మాట్లాడతారు కదా. ప్రతిదీ కొత్త రకంగా మీరు ప్రజల ముందుకు తీసుకొస్తే, విమర్శించకపోతే, ప్రశ్నించకపోతే ఏం చేస్తాము? ఎస్, మేము ప్రజల పక్షాన నిలబడ్డ వాళ్ళం, మేము మహిళల పక్షాన నిలబడ్డ వాళ్ళం. వాళ్ళ ఆర్తనాదాలు మాకు అర్థం అవుతున్నాయి, వాళ్ళ బాధ మాకు అర్థం అవుతుంది. కనీసం పిల్లలకి కడుపు నిండా తిండి కూడా పెట్టలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళ పుస్తకాలు ఇవాళ మీరు వదిలేస్తే వాళ్ళు తీసుకెళ్లి స్కూళ్ళలో కూడా, అంటే మీరు చాలా మంది పిల్లల వీడియోలు చూసిన తర్వాత నేను కూడా చాలా డిస్టర్బ్ అయ్యానండి. ఎందుకంటే హైడ్రా పేరుతో ఇళ్లను కూలగొట్టిన తర్వాత చాలా మంది పిల్లలు, అంటే ఆ చిన్న వయసులో ఇల్లు వాళ్ళ ముందు అట్లా బుల్డోజర్లు పెట్టి కూలగొడుతూ ఉంటే వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉంటది చెప్పండి? తల్లుల గోస ఎట్లా ఉంటది చెప్పండి? ముసలి వాళ్ళ గోస ఎట్లా ఉంటది చెప్పండి? చాలా కుటుంబాలలో ముసలి వాళ్ళు వాళ్లకు అనారోగ్యం పాలయ్యి ఒక రూముకు పరిమితం అయ్యి ఉంటారు. ఇప్పుడు వాళ్ళని పోషించాలన్నా కష్టము, పిల్లల్ని పోషించాలన్నా కష్టము. హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న వాళ్ళందరూ ఊర్లలో నుంచి వచ్చి బతుకు తెరువు కోసము ఎంతో కష్టపడి ఒక గృహాన్ని నిర్మించుకుంటే, ఇప్పుడు బ్యాంకు లోన్ ఇచ్చిన వాళ్ళు బ్యాంకు కావచ్చు, లేదంటే పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ పట్ల ఎలాంటి చర్యలు తీసుకోదండి ఈ ప్రభుత్వము. కానీ కష్టపడి కట్టుకున్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటది, వాళ్ళ కళల్ని ఛిద్రం చేస్తది. ఇంత దుర్మార్గమైన పాలన ఉంటుందా కాంగ్రెస్ ది? సమత గారు చెప్పండి. కరెక్ట్ గా చెప్పారండి, చాలా విషయాలు కరెక్ట్ గా చెప్పారు, పాయింట్ అవుట్ కూడా చేశారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఇప్పుడు హైడ్రా పరంగా, తర్వాత మూసీ సుందరీకరణాన్ని ఎందరో ప్రజల యొక్క వాళ్ళ నివాస గృహాలు, తర్వాత వ్యాపార వ్యవస్థలన్నీ కూడా ఛిద్రం చేశారు. వాళ్ళని మెట్రో పిల్లల కింద బతికేటట్లు చేసినారు. అట్లాంటప్పుడు ఇట్లాంటి చేసే ముందు ఆవాస్ యోజన, ఇప్పుడు మీకు ఏవైతే ఇల్లులు కట్టిస్తాము చేస్తామని చెప్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రొవైడ్ చేయాలి కదా. వాళ్ళకే ప్రొవైడ్ చేయలేని పరిస్థితిలో ఇప్పుడు ప్రజల నుంచి మీరు 10,000 కలెక్ట్ చేసుకొని 7,600 ఫ్లాట్లు ఇస్తామని చెప్పి ఒక 10 లక్షల పీపుల్ ని ఈ దరఖాస్తు పెట్టుకోమని చెప్పి దాంట్లో 9.9 lakhs పీపుల్ మనీ ఎప్పుడు ఇస్తారు? ఎందుకు వాళ్ళు మీకు 10,000 ఇవ్వాలి? దాంట్లో మళ్ళీ 6 లక్షల రూపాయలు ప్రజలే పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం ఇస్తుంది ఏముంది అక్కడ? ప్రభుత్వం ఏమిస్తుందండి? ఇదివరకు ఏ ప్రభుత్వం ఇట్లా చేయలేదు. ఏ ప్రభుత్వం ఇట్లాంటి స్కీమ్ తీసుకురా? కొత్త ఇది సంక్షేమ కాంగ్రెస్ కలెక్షన్ మోడల్ అండి, కొత్త కలెక్షన్ మోడల్ ఇది. ఇటువంటి కలెక్షన్ మోడల్లో మేము అసలు ఫస్ట్ టైం వింటున్నాం. ఈ ప్రజల దగ్గర నుంచే డబ్బు తీసుకొని ఇక ప్రభుత్వం ఇచ్చేదేముంది? ప్రజలు కట్టుకున్న దానికి పేరు ప్రభుత్వంది, డబ్బు పేదలదా? ఎక్కడి నుంచి తీసుకొస్తారు?
ఇల్లులు సగం ఇల్లుల్ని కూలగొట్టి పేదవాళ్ళను రోడ్ల మీదకి తీర్చుకున్నారు, మెట్రో పిల్లల కింద బతికేటట్లు చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ ఉన్న ప్రజల దగ్గర నుంచి ఆవాస్ యోజన నుంచి మీకు డబ్బులు వస్తాయి. అది కాకుండా మళ్ళీ ప్రజల నుంచే తీసుకొచ్చి ఇక మీరు ఇచ్చేది ఏముంది? కాంగ్రెస్ ప్రభుత్వంగా మీరు ఇస్తున్నది ఏంటి? దానికి ఇంద్రమ్మ ఇల్లులు ఏంటి? కలెక్షన్ ఇల్లు, కలెక్షన్ స్కీమ్ అని కలెక్షన్ మోడల్ అని పెట్టుకోండి, ఈఎంఐ హౌస్ మోడల్ అని పెట్టుకోండి పేరు. అంతేగాని ఇంద్రమ్మ ఇల్లు భరోసాది, ఇంద్రమ్మ భరోసా కాదు, ఇది ఒక భారం, ప్రజల మీద ఒక భారం ఇది. ఎస్ సత్య గారు చెప్పండి. అంటే ప్రభుత్వం ఏమో 5 లక్షల రూపాయలు మేము పెడతామంటున్నారు, 6 లక్షల రూపాయలేమో అటు పేదలు పెట్టుకోవాలి అంటున్నారు. అది కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. దాదాపుగా 6 లక్షల రూపాయల వార్షిక ఆదాయం మాత్రమే ఉండాలి అని చెప్పి వాటిని కూడా బ్యాంకు రుణాలు ఇప్పించే అవకాశం ఉన్నాయి. అయితే రేపు పొద్దున బ్యాంకు రుణాలు కట్టలేదని అనుకుందాం, పేదలు కాబట్టి పేదలు కట్టే పరిస్థితి ఉండదు. అయితే అప్పుడు ఖచ్చితంగా బ్యాంకు సీజ్ చేసే అవకాశం ఉంటుంది. సీజ్ చేసిన ఆ ఇల్లు ఎక్కడికి వెళ్ళాలి? ఆ పేదవాడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ రోడ్డు మీదకే రావాలి కదా. అంతే. అదే సార్, ఇప్పుడు ఇది ఒక కొత్త దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఖర్చు పెట్టాల్సిన డబ్బులన్నీ కూడా ఈ రూపంలో సంపాదించాలని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసు వీళ్ళందరూ కూడా ఎకానమిస్టులు ఎందులో అని అంటే దోపిడీలో ఎకనామిస్టులు తప్పితే ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు తీర్చే దాంట్లో, ప్రజలను రక్షించే దాంట్లో, ప్రజలకు ఒక మంచి ప్రయోజనమైనటువంటి ఆధారాన్ని కల్పించే దాంట్లో ప్రయోజకులు కారండి వీళ్ళు. రోజుకు రోజు ఎత్తుగడలు వేస్తారు. ఏం ఎత్తుగడలు అంటే దోపిడీ ఎత్తుగడలు. ఆ దోపిడీ ఎత్తుగడలో భాగంగానే ఇవాళ వచ్చినటువంటి ఈ పథకానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి వీళ్ళకి చిత్తశుద్ధి లేదండి. ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని చెప్పినా ప్రజలని పీడించి దోపిడీ చేసి వాళ్ళు పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు తప్పితే ఇంకొకటి లేదు. వీళ్ళకి కూడా స్పష్టంగా తెలుసు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ రాదు. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల్లోనే వీళ్ళు చాలా అరాచకాలు చేశారు. మిగిలిన 2.5 సంవత్సరాలు ఏదైతే ఉందో ఇంకా అరాచకానికి వీళ్ళు తెగబడతారు. వీళ్ళకి భయము, భక్తి, పేదల పట్ల ప్రేమ, అభిమానము, ప్రతిపక్షాలను గౌరవించడము, నాయకులను గౌరవించడము ఏది కూడా వీళ్ళ వ్యక్తిత్వాలలో లేదండి. కాబట్టి వీళ్ళు ఏం చేసినా చెల్లుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకు సార్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి మాట్లాడారు కదా, నియోజకవర్గానికి ఒక స్కూల్ పెడతామని చెప్పేసి చాలా గొప్పగా ప్రకటనలు ఇచ్చారు కదా. మొన్న ఆరుట్లలో, ఏది రంగారెడ్డి జిల్లాలో ఆరుట్లలో ఒక స్కూల్ ఓపెన్ చేశారండి. 12 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మేమనుకున్నాము 12 కోట్ల రూపాయల ఖర్చు అని అంటే బిల్డింగ్ కట్టిరేమో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్నారేమో, చాలా బాగా ఉంటదేమో అని చెప్పేసి మేము అనుకున్నాం. తీరా చూస్తే అది పాత బిల్డింగే. పాత బిల్డింగ్ కు రంగులేసిర్రు. రంగులేసి 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిర్రు. ఈ 12 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అని చెప్పేసి అదే గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున లొల్లి పెట్టిర్రు. ఇట్లుంటదండి కాంగ్రెస్ది. కాబట్టి ఆ ఒక్క ఇన్సిడెంట్ మనకు చాలు వీళ్ళ వ్యవహారం ఎట్లా ఉంటది అనడానికి. పేరు చాలా గొప్పది, వీళ్ళ ఆచరణ అసలు ఎంత అంటే పాతాళానికి తొక్కినంతగా ఉంటది. చాలా నీచంగా ఉంటది. వీళ్ళ గురించి మాట్లాడడం అంటే నిజంగా చాలా సందర్భాలలో చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది. ఎందుకంటే పేదల కష్టపడి కట్టుకున్న ఇళ్లను ధ్వంసం చేసిన మీకు ఇందిరమ్మ పేరుతో గృహాలను ఇచ్చే అర్హత లేదు, మీరు ఇవ్వరు కూడా. ఎందుకంటే 2.5 ఏళ్ళైంది జిల్లా సెంటర్స్ లలో, గ్రామాలలో. మీరు ఇవాళ ఒక వీడియో ఫేస్బుక్ లో బాగా వైరల్ అవుతుంది, మీరు కూడా చూడండి రవిచంద్ర గారు. ఒక అబ్బాయి ఓపెన్ గా, అధికారులందరూ కూర్చున్నారు, ఓపెన్ గా ప్రశ్నిస్తున్నాడు. ఏంటంటే బేస్మెంట్ వరకు వీళ్ళే డబ్బులు పెట్టుకొని కట్టుకోవాలి ఇందిరమ్మ ఇళ్ళని. బేస్మెంట్ తర్వాత వీళ్ళు బిల్స్ రిలీజ్ చేస్తారు. అసలు బేస్మెంట్ వరకు కట్టుకునే స్తోమత ఉన్నోడు బ్యాంకుకి వెళ్ళి లోన్ తెచ్చుకోనో లేకపోతే ఇంకో రకంగా డబ్బులు కూడా కట్టుకొని ఇల్లు కట్టుకుంటాడు కదా. మీరు ఇచ్చే 1 రూము 2 రూములు, అవునా కదా? దానికి మీరు పెద్ద ఇందిరమ్మ పేరు చెప్పి చాలా గొప్పగా మేము తెలంగాణను సంస్కరిస్తున్నాము, ఇండ్లు ఇస్తున్నాము, కేసీఆర్ గారు అసలు ఏం చేయలేదు తెలంగాణలో, సర్వనాశనం చేసిండు అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళకి అసలు ఏ మాత్రం కూడా అర్హత లేదని చెప్పేసి నేను మాట్లాడదలుచుకున్నా. ఎస్, అంటే ఇక్కడ సత్య గారు ప్రతి కామన్ పర్సన్ కి ఒక డౌట్ ఉంటుంది ఖచ్చితంగా. సరే, ఇప్పుడు 10,000 రూపాయలు టోకెన్ ఫీజు కడతారు, తీసుకున్నారు అని అనుకుందాం. రేపు ప్రభుత్వాలు కట్టకపోయినాక, ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ 10,000 రూపాయలు నిజంగా ఎవరిని అడగాలి? అప్పుడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయా? ఎందుకుంటాయి సార్? ఎందుకుంటాయి? అసలు ఆ పథకమే సరైంది కాదు, ఆ పెట్టడమే సరైంది కాదు.
అయినా మీరు ఆ డబ్బులు ఉంటాయి అనుకుంటారా? జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వాళ్ళ దగ్గర డబ్బులు అంటే ఎక్కువ కావాలి కదా సార్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలలో వాళ్ళు ఎన్నిక కావాలి అని అంటే డబ్బులు కావాలి. కాబట్టి 100 కోట్ల రూపాయలు చాలా సునాయాసంగా వాళ్ళు సంపాదించదలుచుకున్నారు. ఆ ఎన్నికలలో ఖర్చు చేయదలుచుకున్నారు. ఆ ఎన్నికల సందర్భంగా వీళ్ళు గెలవదలుచుకున్నారు. అందుకోసమే ఈ రోజు ఈ కొత్త దోపిడీ పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు. అంతకుమించి ఏం లేదు ఇందులో. మీరు నేను అంటే మీరు ఒక సామాజిక విశ్లేషకులుగా, మీరు ఒక జర్నలిస్ట్ గా మీకు ప్రజల పట్ల చాలా ఒక బాధ్యత, ఒక ఏమంటారు ఒక కన్సర్న్ ఉంది సార్. మేము ఉద్యమాల నుంచి వచ్చినాం కాబట్టి మాకు ఒక కన్సర్న్ ఉంది. కానీ వీళ్ళకి ఏ కన్సర్న్ లేదు. వీళ్ళకి ఏం కన్సర్న్ ఏముంది అని అంటే దోపిడీకి కొత్త దారులు కావాలి. 2.5 ఏళ్ళు కాదు, వీళ్ళు ఇంకో సంవత్సరం కూడా ఉంటారా లేదా అని చెప్పేసి పబ్లిక్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఊర్లకు పోయే పరిస్థితి లేదు వీళ్ళు. ఎందుకంటే రైతులు నీళ్లు ఇవ్వట్లేదని చెప్పేసి ప్రతి గ్రామంలో ప్రతి మండల కేంద్రాలలో రైతులు ఇవాళ ధర్నాలు చేస్తున్నారు. తాగునీరు లేదు, సాగునీరు లేదు, ఎల్లినోవా ప్రభావం ఉంది, పంపులు ఏంటి స్విచ్ ఆన్ చేయండి, నీళ్లు ఒడిసి పట్టండి అని చెప్పేసి ఒకవైపు ప్రతిపక్షం లొల్లి పెడుతుంటే వీళ్ళకి చేత కావట్లేదు. ప్రతిపక్షం మీద దుమ్మెత్తిపోస్తున్నారు, మాట్లాడిన వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఈటెల రాజేందర్ గారు బీజేపీ నుంచి చాలా స్వచ్ఛంగా ఆయన పనిచేసిండు కాబట్టి మీరు నీళ్లు ఒడిసి పట్టండి, గేట్లు ఎత్తండి అని చెప్పేసి మాట్లాడుతుంటే ఆయన కూడా ఒక రంగేస్తున్నారు. ఇట్లా వీళ్ళు ప్రతిదానికి ఒక తప్పుడు విధానాలని, తప్పుడు ఆలోచనల్ని ప్రతిపక్షాల మీద రుద్దినంత కాలము ఈ తెలంగాణ బాగుపడదండి. కాకపోతే మేము అట్లాగే మీరు కావచ్చు ఒక కన్సర్న్ తోటి తెలంగాణను కాపాడుకోవడానికి ప్రతినిత్యం పనిచేయాలి. కాబట్టి వీళ్ళ నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వీళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా, వీళ్ళు ఎంత చెడ్డ మాటలో ప్రతిపక్షాలను మాట్లాడినా, సంపుతామన్నా నరుకుతామన్నా, మీ రక్తాలు ఏమంటారు మిమ్మల్ని కోసి రక్తం పంటల మీద చల్తామన్నా మేము సిద్ధమయ్యి రక్తాలు కూడా ఇచ్చినాం మేము. అయినా వీళ్ళకు కళ్ళు చల్లారట్లేవు. కాబట్టి వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా తప్పుడు విధానాలు, తప్పుడు ఆలోచనలు, దోపిడీయే ఉంటది తప్పితే ప్రజల పక్షాన వీళ్ళు నిలబడే వాళ్ళు కాదు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కాదు. ఒకవేళ ప్రజల కోసమే పనిచేస్తే హైడ్రా పేరుతో కట్టుకున్న ఇళ్ళని ధ్వంసం చేయరు. ఒకవేళ ప్రజల పక్షమే అయితే గ్రామాలలో ఈ రోజుకే 100 ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు తయారు కావాలి. ఒకవేళ ప్రజల పక్షాన్ని వీళ్ళు పనిచేస్తే పడాబడ్డటువంటి ఆగిపోయినటువంటి కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లని ఈ రోజుకు పంచాలి. ఈ 3 అంశాలలో ఏది కూడా వాళ్ళు చెయ్యలేదు. ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపారు. దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాము, ప్రజల్లోకి తీసుకెళ్తాము. ప్రజల నుంచే వీళ్ళకి బుద్ధి చెప్పే వైపుగా మేము ప్రయత్నం చేస్తామని అయితే మీకు చెప్పదలుచుకున్నాం. సమత గారు, అంటే కేంద్రం ఇళ్ల కోసం నిధులు ఇస్తుంది అని చెప్తున్నారు. అయితే ఆ నిధులు ఇచ్చిన దాంట్లో ఇక్కడ ఎందుకు ప్రయోజనం కనిపించట్లేదు? పేదలకు నిజంగా వచ్చినట్టుగా ఎక్కడా కూడా ప్రయోజనాలు కనిపించట్లేదు కదా. అవునండి, ఆవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చిన నిధులు స్టేట్ గవర్నమెంట్ కి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఎవరున్నారు? మనకి ప్రభుత్వం ఏముంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని మ్యాచింగ్ పెట్టేసి దాన్ని ఇట్ హ్యాస్ టు ఇంప్లిమెంట్. ఇప్పుడు ఏంటి కేంద్ర ప్రభుత్వము ఆవాస్ యోజన కింద డబ్బులు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు. ఒక పక్కన పేదల నుంచి 11 లక్షల్లో 6 లక్షలు పేదల నుంచే తీసుకు. ఇక మీరు ఏమి ఇస్తున్నారండి? అసలు ఇంద్రమ్మ పథకం అంటే ఇంద్రమ్మ ఇళ్ళని ఏమి ఇస్తున్నారు మీరు? అసలు ఎక్కడ కడుతున్నారు? ఎవరు కడుతున్నారు? 6 లక్షలు పెట్టిన ప్రజలు వాళ్ళకి అసలు క్లారిటీ లేకుండా ఎందుకు తీసుకోవాలండి ఆ ఇల్లు? దానికోసం 10,000 ఎందుకు దరఖాస్తు ఇవ్వాలి? మనము పాలిటిక్స్ అన్ని కూడా ఒక పక్కన పెట్టేసి ప్రజల పక్షంలో మాట్లాడదాం. ప్రజలు ఇప్పుడు ఒక 6 లక్షలు పెట్టుకొని 10,000 టోకెన్ అమౌంట్ కట్టిన ప్రజలు వాళ్ళు ఆలోచించాలా లేదా? వాళ్ళ గురించి మనం ఆలోచించాలా లేదా? ఇప్పుడు ఎక్కడ కడుతున్నారో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎవరు కడుతున్నారో, ఎవరు మెయింటెనెన్స్ చేస్తారో తెలియదు. ఇప్పుడు ఒకవేళ ఇల్లు రాక ఇల్లు ఏ ప్రాతిపదికన ఇస్తారో తెలియదు. ఇప్పుడు 10,000 మీరు టోకెన్ అమౌంట్ కడతారు, మీకు వస్తుందా రాదా అనేది ఏ ప్రాతిపదిక మీరు ఇస్తారు? దానికో క్లారిటీ ఉండాలి కదా. అది తెలియదు. వచ్చిన ఇప్పుడు 7,600 ప్లాట్లు అన్నారు. 7,600 ప్లాట్లు దాటిన తర్వాత ముందు 10 లక్షల మంది దరఖాస్తు చేస్తే మిగతా 9.9 లక్షల మందికి ఎప్పుడు వెనక్కిస్తారు? వాళ్ళు కట్టిన 10,000 ఎప్పుడు వెనక్కిస్తారో తెలీదు. బ్యాంక్ అమౌంట్ కట్టకపోతే దాన్ని కట్టలేని పరిస్థితుల్లో 6 లక్షలు తీసుకొని బ్యాంక్ తోని కనెక్ట్ చేస్తా అంటున్నారు. మరి ఆ ఈఎంఐలు కట్టలేని పరిస్థితుల్లో పేదలే కదా, ఇప్పుడు వాళ్ళకి ఒక నికరమైన ఇన్కమ్ ఉండదు కదండి. అట్లాంటప్పుడు ఆ ఇల్లు అది ఎవరు కడతారు?
ఆ తర్వాత వాళ్ళకి అవసరం ఉండి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తే అది అమ్మే పరిస్థితి ఉంటుందా లేదా? సో ఇవన్నీ కూడా డౌట్సే కదా. ఇవన్నీ డౌట్స్, ఇంత డౌట్స్ పెట్టుకున్నప్పుడు ఒక క్లారిటీ లేని మోడల్, అసలు ఇదేదన్నా కలెక్షన్ మోడల్ అండి. కేవలం కాంగ్రెస్ ఒక కలెక్షన్ కోసమే, ఒక స్కామ్ కోసం స్కామ్ చేస్తుందండి, ప్రజలను మోసం చేస్తుంది. ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా 10,000 కట్టే ముందు 10 ప్రశ్నలు అడగండి. మీరు 10,000 కట్టాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ థింగ్, ప్రభుత్వం ఏమిస్తుంది? ప్రభుత్వ పథకం ఏంటి? మీరు 6 లక్షలు మీరే పే చేసినప్పుడు మరి దాంట్లో ప్రభుత్వం ఏముంది? ఆవాస్ యోజన కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకుంటుంది, మీ దగ్గర నుంచి 6 లక్షలు తీసుకుంటుంది. మరి స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇస్తుందండి? సమత గారు, అంటే డబల్ ఇంజన్ సర్కార్ ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది కరెక్టే ఇంప్లిమెంట్ అవుతుందా? అయితే డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి కలెక్షన్ మోడల్ లేదండి. 10,000 కట్టుకోండి, తర్వాత 6 లక్షలు మీరు కట్టుకోండి, దాంట్లో మేము 5 లక్షలు మేము ఇస్తాము, అసలు ఇట్లాంటి స్కామ్ అసలు లేదు. ఏదైతే మా ఆవాస్ యోజన కింద వస్తుందో దానికి ప్రజల్లోంచి ఒక పైసా తీసుకోకుండా వాళ్ళ పేద ప్రజల కోసం, సంక్షేమం కోసం ఇంప్లిమెంట్ అవుతుంది. అదే మనము ఇప్పుడు చూసుకుంటే కూడా ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు బీఆర్ఎస్ హయాంలో. 30 కిలోమీటర్లు ఏంటండి, ఊరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో కట్టించినా, ఇంకోటి దగ్గర కట్టించారు వాళ్ళు. కట్టించినప్పుడు అప్పుడు ఇవన్నీ ఖాళీ ఉన్నాయి కదా, అవెందుకు అలాట్ చేయట్లేదు? ఫస్ట్ అవి అలాట్ చేస్తేనే కదా మీకు ఇంకెన్ని ఇల్లులు కట్టించాలి, ఎవరికి ఇవ్వాలనే తెలిసేది. ఒక క్లారిటీ 2.5 years అయింది. 2.5 years నుంచి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన ఇల్లులు కూడా పడావు ఉన్నాయి, హాఫ్ బిల్ట్ హౌసెస్ ఉన్నాయి. వాటిని అన్నిటినీ మరమ్మతు చేసి ప్రజలకు ఇవ్వచ్చు కదా. అది కాకుండా మళ్ళీ కొత్త కలెక్షన్ ఏంటండి? కొత్త కలెక్షన్, ఒక క్లారిటీ లేని ఒక స్కీమ్ తీసుకొచ్చి దాన్ని ఒక హైలైట్ చేసి క్యూర్ అని ఒక పేరు పెట్టి మళ్ళీ ఒక పెద్ద స్కామ్ కి తలవేస్తున్నారు. ఇప్పుడు 2.5 years ఇవి అవుతాయా? డబ్బులు వెనక్కి వస్తాయా ప్రజలకి? ఎవరికి ఇస్తున్నారు తెలుస్తుందా? ఒక క్లారిటీ, అకౌంటబిలిటీ ఉంటుందా ప్రభుత్వం? సో ఇవన్నీ క్లారిటీ లేకుండా ప్రజలను కేవలం మోసం చేయడానికి మీరు తీసుకొచ్చిన పథకంకి ఆపోజిషన్ పార్టీస్ సపోర్ట్ చేయమంటే ఎట్లా సపోర్ట్ చేస్తారు? ప్రజల పక్షాన మేము మాట్లాడకూడదా? ప్రజల కోసం మేము పనిచేయకూడదా? మీరు ఏ స్కాన్ చేసినా, ప్రజలను మోసం చేసినా మేము నోరు మూసుకొని ఉండాలా? మేము మాట్లాడితే తప్పంటే ఎట్లా? ఎస్ సత్య గారు చెప్పండి. అంటే గతంలో కేసీఆర్ హయాంలో కట్టించినటువంటి ఇండ్లన్నీ కూడా సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ సిటీకి రావాలంటే మేము రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అలాంటిది మళ్ళీ బస్ ఛార్జీలు పెట్టుకొని మేము సిటీలోకి వచ్చి పని చేసుకొని వెళ్ళలేము అని చెప్పి చాలామంది ఆ ఇళ్ళని తీసుకోవడానికి ముందుకు రాలేదు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిటీ సెంటర్లలోనే కట్టిస్తానంటుంది డైరెక్ట్గా. అంటే మీ ఎక్కడ పని చేసుకుంటున్నారో ఆ దగ్గర మీ నియోజకవర్గంలోనే కట్టిస్తానండి. దీనికి ఇంతగానో అబ్జెక్షన్ ఎందుకు మీకు? అసలు నేనేమంటున్నా అంటే సార్, వీళ్ళు సిటీలో భూమి ఎక్కడుంది, వీళ్ళు ఎక్కడ కట్టిస్తారు? కొత్త కొత్త కన్స్ట్రక్షన్ అంటే బిల్డర్స్, ల్యాండ్ లార్డ్స్ కలిసి ఏదైనా ప్లాన్ చేద్దామన్నా దొరకట్లేదు. అసలు అంతెందుకు సార్, నేను అప్సిగూడలో ఉన్నాను ఇప్పటి వరకు. అసలు అప్సిగూడ కానీ, తార్నాక కానీ, లేదంటే ఉప్పల్ కానీ, మేడిపల్లి కానీ, ఈ సరౌండింగ్స్ లలో ఒక ఫ్లాట్ కొందాము, ఒక ఇల్లు కట్టుకుందాము అని అంటే నాకు సాధ్యం కాలేదు సార్. నియర్లీ నేను 2 years నేను వెయిట్ చేశాను. తర్వాత నేను నారపల్లిలో చూసుకొని నారపల్లిలో కట్టుకొని నారపల్లికి షిఫ్ట్ అయ్యా నేను. ఇక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ వాళ్ళకి చాలా ఉన్నాయండి చెప్పాలంటే, కానీ వాళ్ళు వినరు. వాళ్ళు అనుకున్నదే వేదం అని చెప్పేసి అనుకుంటారు సార్. ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్స్ అన్ని సిటీ అవుట్స్కట్స్ లోనే అవుతున్నాయి. సిటీ అవుట్స్కట్స్ లో కేసీఆర్ గారు కట్టడానికి కారణం ఏంటనంటే ఒక మంచి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే సిటీలో ప్లేసు లేదు, రెండోది కన్స్ట్రక్షన్ అంటే ఆల్మోస్ట్ కట్టాలంటే కూడా ఏమంటారు, కన్స్ట్రక్షన్ కు కావాల్సినటువంటి సామాన్ తీసుకురావడం, ఇటుక కావచ్చు, సిమెంట్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా నిత్యం ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే చాలా ఇండ్లు కదా కట్టాల్సింది, చాలా అపార్ట్మెంట్ రూపంలో కట్టాలి, వాటన్నిటిని కూడా ఒక డిస్టర్బెన్స్ వాతావరణం. కాబట్టి సిటీ అవుట్స్కట్స్ ఏంటంటే ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, ల్యాండ్ సేకరించడానికి చాలా ఈజీగా ఉంటది, రెండోది కన్స్ట్రక్షన్ చేయడం అనేది చాలా తొందరగా త్వరితగతిన మనం చెయ్యొచ్చు అనే ఒక మంచి ఆలోచనతో చేసినటువంటి అంశం అది. దాన్ని కట్టించిన వాటిని పనిచేయలేని దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని ప్రశ్నించే అర్హత లేదనేది నేను మాట్లాడదలుచుకున్నా. మిగిలిపోయినటువంటి వాటిని మీరు ఎందుకు పంచలేదని చెప్పేసి సిస్టర్ కూడా మాట్లాడుతుంది. దీనికి సమాధానం లేదు. సత్య గారు, అంటే మీరు సిటీలో ల్యాండే లేదు ఎలా కట్టిస్తారు అన్నారు. ప్రభుత్వం డైరెక్ట్ గా ఎక్కడెక్కడ ఎన్ని కట్టిస్తామో కూడా రిలీజ్ చేసింది. మైలార్దేవపల్లిలో 480,
ఇక మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లిలో 480, షేర్లింగపల్లి రాయదుర్గంలో 480, ఓకే, ఇబ్రహీంపట్నంలో తట్టి అన్నారం బండ్లగూడలో 480, మల్కాజిగిరి కౌకూరులో 480, నాంపల్లి రెడ్ హిల్స్లో 360. టోటల్గా అంటే అన్ని డీటెయిల్స్తో సనత్ నగర్ పాటిగడ్డలో, తర్వాత కేపీహెచ్బి కాలనీలో, మేడ్చల్లో హ్యాపీగా డీటెయిల్స్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేశారండి. మీరేమో ప్లేస్ లేదంట, అంటే బీఆర్ఎస్కి ప్లేస్ కనిపించలేదా ఏంటి ఇంతవరకు? సార్ విత్ ప్లేస్ తో ప్రకటించారా సార్ వాళ్ళు? ఎక్కడెక్కడ ఏ సర్వే నెంబర్లలో ఎక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ ఉంది అనేది ప్రకటించారా, లేకపోతే నోటి మాటగా సర్వే నెంబర్ కాదు, సర్వే నెంబర్ కాదు, చెప్పారు? యాజ్ ఇట్ ఈస్ అంటే ఏరియాలు అక్కడ ఎన్ని కడతాము అనేది డీటెయిల్స్ చెప్పారు. ఏం పెడితే ఏం లాభం సార్? ఎన్ని పెడితే ఏం లాభము? బంజారా హిల్స్ లో కూడా కట్టిస్తా అంటారు, జూబ్లీ హిల్స్ లో కూడా కట్టిస్తా అంటారు. కట్ట నీళ్ళకి ఏ మాట ఇస్తే ఏం లాభము? వాళ్ళకి నోటి మాటనే కదా ఇచ్చేది. కాంగ్రెస్ అంటే నోటికొచ్చింది వాగడమే, నోటికొచ్చింది చేయడమే. అది ఒక హామీయా, ఒక ఏది ప్రాతిపదికన లేదు వాళ్ళకి. ఇన్ని ఇల్లులు అన్నారు. మరి ల్యాండ్ ఎంత అలాట్ చేస్తున్నారు? ఏ సర్వే ప్లాట్ లో చేస్తున్నారు? అక్కడ ల్యాండ్ ఉందా లేదా? ఇవన్నీ ఎవరు చూస్తారు? ఇప్పుడు మనం ఇల్లు కొనుక్కునే ముందు పోయి ఏ ప్లాట్ లో కడుతున్నారు, ఏ ల్యాండ్ ఉంది, ఏవన్నీ అన్ని చూసుకునే కదండి మనం బుక్ చేసుకునేది. మరి అట్లాంటిది అవకాశం పేదలకు ఎందుకు లేదు? వాళ్ళు 6 లక్షలు పెడుతున్నారు కదా, నువ్వు పెట్టేది 5 లక్షలు మాత్రమే, దాంట్లో 6 లక్షలు ప్రజలే పెడుతున్నారు కదా. అట్లాంటప్పుడు వాళ్ళకి ఏ లొకేషన్ లో ఇస్తున్నావు, అంటే శానిటీతోని ఏ క్వాలిటీతోని ఇస్తున్నావు అనేది చూస్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వాలి కదా. ఈ రోజు నువ్వు డబ్బులు కలెక్ట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ప్రాతిపదికన నువ్వు పెట్టి ఆ తర్వాత డబ్బులు కలెక్ట్ చేయాలి. అది కాకుండా ఫస్ట్ కలెక్ట్ చేస్తారు, కలెక్ట్ చేసి ఈ కట్టని వాటికి ఏ ప్లేస్లు ఏ నంబర్ చెప్తే ఏం లాభము? నోటికి వచ్చిన నంబర్ చెప్పొచ్చు. సత్య గారు చెప్పండి. అంతే సార్, వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ సిటీలో ల్యాండ్ లేదు, వాళ్ళు కట్టియరు, వాళ్ళు నోటితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, దాన్ని ప్రజలు నమ్మాలనుకుంటారు. సరే, నువ్వు 2.5 సంవత్సరాల కింద నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మిరు, నీది చెల్లింది, నీకు ఓట్లు వేసిరు, నువ్వు గెలిచినావు. కానీ ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. కొత్త అబద్ధాలు ఆడకు. భూమి మీద నిలబడి పనిచేయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నా. భూమి మీద నిలబడు, ప్రజా అభిప్రాయాలని తీసుకో, ప్రతిపక్ష అభిప్రాయాలని తీసుకో, కనీసం ఈ 2 ఏళ్ళైనా సరే నీ మార్పును చూపించడానికి ఒక ప్రయత్నం చేయి. తప్పితే కొత్త ఆలోచనలు చేసి తప్పుడు విధానాలను తీసుకొచ్చి నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా ఒక రాంగ్ వేని చూపించొద్దని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఎందుకంటే మేము ఇవాళ యంగ్స్టర్స్ మేము రాజకీయాల్లో ఉండాలని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళం. నీ దోపిడీ ఆలోచనలు, నీ క్రిమినల్ ఆలోచనలు మాలాంటి వాళ్ళ మీద, మిగతా నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ మీద పడకుండా చూసుకో. ఒక పద్ధతిగా ఒక మంచి ఆలోచనలతోటి సమాజానికి, అదేవిధంగా పేదవాళ్ళకి, తెలంగాణ సమాజంలో నీ మార్క్ ఏందో చూపించడానికి ప్రయత్నం చేయి. దానికోసం ఆలోచించు. అంతే తప్పితే నీ క్రిమినల్ మైండ్ తోటి నీ మీద ఉన్నటువంటి ఆ 89 కేసులలో చేసినటువంటి అరాచకాలని మళ్ళీ నువ్వు గుర్తు తెచ్చుకొని ఇంకో కొత్త అరాచకాలకి, కొత్త దోపిడీకి పాల్పడొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుకుంటున్నాను. కంక్లూడ్ చేసేసేయండి సత్య గారు. ఇవి పారదర్శకంగా జరగాలి అంటే ఎలాంటి నిర్ణయాలు ఉంటే బాగుంటుంది? అసలు పారదర్శకతే ఉండదండి. ఇంకా జరిగేదా పారదర్శకతే ఉండదు. సిటీలో ల్యాండ్ లేదు. ఒకవేళ ల్యాండ్ ఉందని చెప్పేసి గవర్నమెంట్ చెప్తే ఎక్కడ ల్యాండ్ ఉంది, ఎక్కడ ఎన్ని ఫ్లాట్లను మేము కడతాము, ఎంతమందికి ఇస్తాము అని చెప్పేసి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. అప్పుడు మాత్రమే ప్రభుత్వాన్ని నమ్మండి అని చెప్పేసి కూడా పేదలని కోరుతున్నా. లేదంటే 10,000 కట్టి మీరు మోసపోతారు. 10,000 అసలు ఎవరండి, అసలు ఎవరైనా చేస్తారా? అసలు ఇట్లా ప్రభుత్వ పథకం ఇట్లుంటదా? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ పెడతాయి కండిషన్స్ అప్లై అని చెప్పేసి, దేనికన్నా అప్లై చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే. ఇది ప్రభుత్వము ప్రజల ఓట్లతోటి గెలిచింది, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సినటువంటి ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందా? అది పేదలతో 10,000 రూపాయలు కట్టించుకుంటుందా? అసలు వీళ్ళ మాటల్ని నమ్మడానికి వీలు లేదు. సిటీలో ల్యాండ్ లేదు. ఒకవేళ ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ కనుక ప్రూవ్ తెలుసుకుంటే ఎక్కడ ఉంది, ఎన్ని ఫ్లాట్లు కడతాము, ఎంత మందికి ఇస్తాము అని చెప్పేసి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. సమత గారు కంక్లూడ్ చేసి. అక్క కరెక్ట్ చెప్పిండ్రండి. తెలంగాణ ప్రజలు, అది జిహెచ్ఎంసీ ప్రజలందరూ కూడా మీరు అప్రమత్తం అవ్వాలి. ఇది పెద్ద స్కామ్, కాబోయే పెద్ద స్కామ్. ఇదంతా జిహెచ్ఎంసీ ఎలక్షన్ స్టంట్ అంటారా? 100% అండి, 100% ఎలక్షన్ స్టంట్. ఎలక్షన్ పేరుతో కలెక్ట్ చేసే పెద్ద కలెక్షన్ స్టంట్, ఒక కలెక్షన్ మోడల్ ఇది. కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ కంపెనీ చేస్తున్న పెద్ద కలెక్షన్ స్కామ్ ఇది. దీని పట్ల నుంచి తెలంగాణ ప్రజలు, ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ ప్రజలందరూ అప్రమత్తం అవ్వాలి. మీరు మోసపోకండి, మీ ధనాన్ని మీరు వేస్ట్ చేసుకోకండి. ప్రతి ఒక్కటి కూడా అడిగే హక్కు మీకుంది.
వాళ్ళు అక్క చెప్పినట్టు మీరు ఎక్కడ కడుతున్నారు, ఒక అకౌంటబిలిటీ ప్రభుత్వం తీసుకున్నప్పుడు మాత్రమే మీ జేబులోంచి ఒక్క రూపాయి స్పెండ్ చేసేప్పుడు కూడా 10 ప్రశ్నలు అడిగి మీరు స్పెండ్ చేయండి. ఇటువంటి స్కీమ్లలో మీ విలువైన ధనాన్ని, మీ విలువైన సమయాన్ని నష్టపోకండి. సో ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలు, జిహెచ్ఎంసీ ప్రజలకు మేము విన్నవించేది ఏంటంటే, ఇది ఒక పెద్ద స్కామ్. మీరు రియలైజ్ కండి, దీంట్లో మీరు ఇరికి మళ్ళీ బాధపడకూడదు. సో మేము ప్రతిపక్షాలుగా మీకు అప్రమత్తం చేస్తున్నాము. మీరందరూ కూడా ఈ 10,000 కోసము, తర్వాత వాళ్ళు ఇచ్చే 5 లక్షల కోసం, తర్వాత మీరు వెచ్చించాల్సిన 6 లక్షలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ప్లాట్లు ఎక్కడ ఇస్తున్నారు, సిటీలో ఇస్తున్నామని అక్కడ వెళ్ళి చూడండి. అక్కడ వెళ్ళి మీరు ఐడెంటిఫై, ల్యాండ్ ఉందా లేదా, అక్కడ మీరు కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తున్నారు, ఏ కంపెనీ చేస్తుంది, ఏ నాణ్యతతో చేస్తుంది, చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ అయితే మీకు ప్రాపర్టీ రైట్స్ వస్తాయా లేదా, ఆ ప్రాపర్టీ రైట్స్ మీకు కావాల్సిన వచ్చినప్పుడు అది మీకు ఆస్తి పరంగా మీరు అమ్ముకునే ఫెసిలిటీ ఉంటుందా లేదా, ఇవన్నీ గమనించుకొని, ఇవన్నీ ఆలోచించి మీరు ప్రతి ఒక్క రూపాయిని స్పెండ్ చేయాలని మేము ప్రజాముఖంగా ఇది కోరుతున్నామండి. డిబేట్లో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఇల్లు అంటే 4 గోడలు మాత్రమే కాదు, ఒక కుటుంబానికి భద్రత, గౌరవం, ఆ యొక్క భవిష్యత్తు కూడా. అయితే అందుకే ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయాన్ని ఇళ్ల సంఖ్యతో కాదు, నిజమైన అర్హులకు ఎంత న్యాయంగా అందాయి అనే అంశంతో మాత్రమే మనం కొలవాల్సి ఉంటుంది. పారదర్శకత, వేగవంతమైన అమలు కానీ, రాజకీయాలకు అతీతమైన లబ్ధిదారుల ఎంపిక ఉంటేనే ఈ పథకం ప్రజల విశ్వాసాన్ని గెలుస్తుంది అని చెప్పుకోవచ్చు. లిమ్స్ న్యూరో అండ్ కార్డియో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శంషాబాద్లోనే తొలిసారిగా అందుబాటులోకి. అత్యాధునిక అడ్వాన్స్ హార్ట్ కేర్ ఫెసిలిటీ, గుండె సంబంధిత వ్యాధులకు అత్యాధునిక పరీక్షలు, యాంజియోప్లాస్టీ, స్టెంట్ ఇంప్లాంటేషన్, పేస్ మేకర్స్ లాంటి అన్ని సేవలు ఒకే చోట. అంతేకాదు న్యూరో అండ్ కార్డియాక్ సూపర్ స్పెషాలిటీ సేవలు, అనుభవజ్ఞులైన సీనియర్ కార్డియాలజిస్టులు, కార్డియోథొరాసిక్ సర్జన్ల పర్యవేక్షణలో అత్యుత్తమ వైద్యం, కార్పొరేట్ స్థాయి వైద్యం, అందుబాటు ధరల్లో. లిమ్స్ న్యూరో అండ్ కార్డియో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మీ గుండెకు భరోసా, మీ కుటుంబానికి నమ్మకం. ఈ రోజే సంప్రదించండి. శంషాబాద్ 9257257108. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సమాచారానికి కొత్త దిశ, వినోదానికి నమ్మకమైన వేదిక, ప్రతి ఇంటికి చేరువైన మీ అభిమాన ఛానల్. ప్రతిరోజు తాజా స్థానిక, రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు, ప్రజా సమస్యలపై ప్రత్యేక కథనాలు, ఆసక్తికరమైన ఇంటర్వ్యూలు, సాంస్కృతిక, సామాజిక మరియు వినోద కార్యక్రమాలతో ప్రేక్షకుల నమ్మకాన్ని గెలుచుకుంటూ ముందుకు సాగుతున్న 9+ న్యూస్ ఛానల్లో మీ వ్యాపారం, మీ బ్రాండ్ను వేలాది మంది ప్రేక్షకులకు చేరవేయాలనుకుంటున్నారా? అయితే ప్రకటనలు, స్పాన్సర్షిప్లు మరియు ప్రత్యేక ప్రమోషన్ల కోసం ఈ రోజే మమ్మల్ని సంప్రదించండి. సమాచారం, విశ్వసనీయత, వినోదానికి చిరునామా 9+ న్యూస్. కాల్ 9581888886. అమ్మ ఆరోగ్యం, చిన్నారి చిరునవ్వు, మీ కుటుంబానికి సంపూర్ణ సంరక్షణ అదే లిమ్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్. గైనకాలజీ, ప్రసూతి సేవలు, పీడియాట్రిక్స్, నియోనెటాలజీ, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ గైనిక్ అండ్ జనరల్ సర్జరీ సేవలు. వారంలో 7 రోజులు 24 గంటలు అందుబాటులో వైద్య సేవలు. డాక్టర్ స్మితా రామరాజ్, ఎంఎస్ ఓబీజీ గైనకాలజిస్ట్, డాక్టర్ యశోధర, ఎండి పీడియాట్రిక్స్, డాక్టర్ శ్వేత, ఎండి అనస్థేషియా అండ్ క్రిటికల్ కేర్ నిపుణుల సేవలు మీకోసం. అమ్మకు ఆప్యాయమైన సంరక్షణ, చిన్నారికి అత్యుత్తమ వైద్యం. లిమ్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్. కాల్ చేయండి 7095332332. నెహ్రూ ఓఆర్ఆర్ టోల్ ప్లాజా ఎంట్రీ పక్కన, తొండుపల్లి, శంషాబాద్, రంగారెడ్డి జిల్లా. మీ గుండె ఆరోగ్యం ఇప్పుడు మరింత పదిలం. మన వికారాబాద్ లో మొట్టమొదటిసారిగా కార్డియాలజీ సేవలు ఈషా హాస్పిటల్లో 2D ఎకో, TMT, యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ వంటి సేవలు.
ఆరోగ్యశ్రీ సౌకర్యం కలదు. ఈషా హాస్పిటల్స్, వికారాబాద్. లిమ్స్ న్యూరో అండ్ కార్డియో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శంషాబాద్లోనే తొలిసారిగా అందుబాటులోకి. అత్యాధునిక అడ్వాన్స్ హార్ట్ కేర్ ఫెసిలిటీ, గుండె సంబంధిత వ్యాధులకు అత్యాధునిక పరీక్షలు, యాంజియోప్లాస్టీ, స్టెంట్ ఇంప్లాంటేషన్, పేస్ మేకర్స్ లాంటి అన్ని సేవలు ఒకే చోట. అంతేకాదు న్యూరో అండ్ కార్డియాక్ సూపర్ స్పెషాలిటీ సేవలు, అనుభవజ్ఞులైన సీనియర్ కార్డియాలజిస్టులు, కార్డియోథొరాసిక్ సర్జన్ల పర్యవేక్షణలో అత్యుత్తమ వైద్యం, కార్పొరేట్ స్థాయి వైద్యం, అందుబాటు ధరల్లో. లిమ్స్ న్యూరో అండ్ కార్డియో సూపర్ స్పెషాలిటీ